మటన్ కర్రీ అండి. దీనికోసం శుభ్రంగా కడిగేసిన 1 కేజీ మటన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. ముక్కలంతా కూడా పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. ఆ మసాలా కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ఇలా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. కొబ్బరి, లవంగాలు, చెక్క, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు అన్నిటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈలోపు ఒకసారి ఇది ఉడికిపోయి ఉంటుంది. ఇది మూత తీసుకొని చూసుకోండి. ఉడికితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకోండి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. వేసి టమోటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇవి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే ఇందులో తగినంత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి బాగా. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోండి. వీటన్నిటిని ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చిదనం అనేది పోయి మసాలాలన్నీ వేగి మంచి వాసన వస్తుందన్నమాట. చూడండి, టమాటాలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ మసాలా ముద్దని కూడా వేయించుకోండి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఆ మటన్ కూడా వేసేసుకోండి. కారం తగినట్లుగా చూసుకొని వేసుకోండి, మీ కారానికి తగినట్లుగా. అందులో వాటర్తో సహా కూడా మటన్ మనం వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకి గ్రేవీగా ఉంటుందన్నమాట. అంతే అండి, కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. అన్నంలోకి, చపాతీ, రైస్ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.